మమ్మల్ని మీ పెద్ద మనసులతో మన్నించి వారందరినీ మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదిస్తూ చాలని కోరుకుంటున్నాను. అనగనగా సరయూ నదీ తీరంలో అయోధ్య అని ఒక అందమైన నగరం ఉండేది. వీర పరాక్రమములుగా దశరథ మహారాజు పాలనలో అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లారు. దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 సతీమణులు కలరు. మహారాజు గారికి చాలా కాలం సంతానం కలగలేదని చింతిస్తూ ఉండగా వశిష్ఠ మహాముని అశ్వమేధం, పుత్రకామేష్టి అనే 2 యాగాలను చెయ్యాలని సెలవిచ్చారు. యాగఫలముగా వచ్చిన పాయస పాత్రను 3 రాణులు స్వీకరించారు. దాని ఫలితముగా వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే 4 కుమారులు జన్మించారు. ప్రవర్తమానంగా పెరుగుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా ఆడుతున్న రామభరత లక్ష్మణ శత్రుఘ్నులను విద్యను అభ్యసించడానికి వశిష్ఠ మహాముని గురుకులానికి పంపించడానికి దశరథ మహారాజు నిశ్చయించుకున్నారు. దశరథ మహారాజు సభలో కూర్చుని ఉండగా విశ్వామిత్రుడు దశరథ మహారాజు వారి సభకు వేయించేశారు. నమస్కారం స్వామి. ఆచార్య, మీ రాకకు కారణం తెలపండి. తెలిపిన చెయ్యగలవా దశరథ? ఆజ్ఞ ఇవ్వండి గురువర్య. ఒక యజ్ఞము ఆచరిస్తున్నాను. అసురుడు నాకు యజ్ఞభంగం కలిగిస్తున్నారు. నీవు రాముడిని నా వెంట పంపు. యజ్ఞభంగము కాకుండా కాపాడుతాడు. ఏమిటి? నా చిన్నారి రాముడా? వద్దు స్వామి, వద్దు. నేను వచ్చేదను, లేక నా సైన్యాన్ని పంపుతాను. అడగమంటివి, అడిగిన తర్వాత మాట తప్పితివి. నేను వెళ్ళేదను. మునీంద్ర, శాంతించండి. మహారాజా విశ్వామిత్రుడు వికాల వేది. ఆయనే సంకల్పిస్తే
వేయగలడు. అంతటి వాడి వెంట రాముని పంపడానికి భయమెందుకు? దీనివల్ల రామునికి శుభము జయమే కలుగుతుంది. నీ రాజ్యకీర్తి కూడా పెరుగుతుంది. గురుదేవుల ఆజ్ఞ. నాయన రామ, విశ్వామిత్ర మునీంద్రులకు వందనం చేయుము. గురుదేవ నమో నమః. వీరి యాగం నిర్విఘ్నంగా జరగడానికి నీ సహాయం కోరి వచ్చారు. దానికి తండ్రి గారు కూడా అనుమతించారు. తండ్రి గారి ఆనతి శిరసా వహిస్తారు. నాయన లక్ష్మణ, అన్నకి తోడుగా వెళ్ళు. చిత్తం తండ్రి గారు. విశ్వామిత్రునితో రామలక్ష్మణులు ఇద్దరు కానలకు వెళ్లారు. యజ్ఞం జరుపుటకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. విశ్వామిత్రుడు యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని వారిని తీసుకుని బయలుదేరారు. మహాజ్ఞాని అయిన జనక మహారాజు మిథిలా నగరాన్ని స్థాపించి సుసంపన్నంగా పరిపాలిస్తున్నాడు. ఒక రోజు రాజ్యంలో పంటలు సుభిక్షంగా పండడానికి పూజ చేసి పొలం దున్నుతూ ఉండగా వారికి భూదేవి అనుగ్రహం వలన సీతాదేవి ప్రాప్తించింది. జనక మహారాజు దంపతులు సీతాదేవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆశ్చర్యం, పరమాశ్చర్యం! వీరులెవరూ కూడా కదపలేని ఈ శివధనస్సుని బాలిక అవలీలగా కదపగలిగినది. మన కర్తవ్యాన్ని మనకి గుర్తు చేసింది. ఈ శివధనస్సును ఎక్కుపెట్టిన వాడే నా కుమార్తె సీతాదేవిని చేపట్టగలరు. నారాయణ నారాయణ. యజ్ఞం పూర్తి చేసుకుని వస్తున్న విశ్వామిత్రునికి మార్గ మధ్యలో నారదముని కలుస్తారు. నారాయణ 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 నారాయణ. మహానుభావ, ఎవరు పాతకిని వెలుపదించిన వాడు, మారీచ సుబాహువులను సంహరించిన వాడు ఎవడో బాలుడట. దశరథ రాజకుమారుడు శ్రీరాముడు. నమస్కారానికి ప్రతి నమస్కారములు. జనకరాజ ఋషి తనయికి స్వయంవరం చాటించాడు. శివుని విల్లు మోపెట్టగల వీరుడే తన తనయికి చేపట్టగలడని ప్రకటించాడు. వీరులంతా తరలి వెళ్తుండగా ఈ వీరాది వీరుణ్ణి ఇక్కడే ఉంచారే. అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు. నారాయణ 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 నారాయణ. మిథిలా నగరములో జనక మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరానికి అతిరథ మహారాజులందరూ వేంచేసి ఉన్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆ సభకు తీసుకుని వచ్చారు.
స్వయంవరం ప్రారంభమయ్యింది. మహోన్నత కీర్తులున్న మహావీరులంతా ప్రయత్నించి విఫలమైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించే వీరులే లేరా? లేకేమి, వీరాది వీరుడు లంకాధిపతి విశ్వ ప్రఖ్యాత ఈ రావణుడు ఉన్నాడు. శివుడి కొలికి ఈ కోదండమే బాపిది. విశ్వామిత్రుడు రాముని వంక ఒకసారి చూశాడు. రామచంద్ర ప్రభుకి జై, రామచంద్ర ప్రభుకి జై, రామచంద్ర ప్రభుకి జై. జనక మహారాజు యొక్క నలుగురు కుమార్తెల్ని దశరథ మహారాజు యొక్క నలుగురు కుమారులకి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు. అంగరంగ వైభవంగా కళ్యాణ వేదిక సిద్ధమవుతుంది. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ కళ్యాణపు భక్తులు విట్టి పొట్టును విట్టి మణివాసికమును యుదుటను గట్టి గురుడను గట్టి నారాయణి పాదాలకు పెట్టి నారాయణి పాదాలకు పెట్టి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. వారి మందిరంలో ఉండగా భరత శత్రుఘ్నుడు అక్కడికి వేంచేస్తారు. తండ్రి గారి అభిమతాన్ని అనుసరించి నేను మేనమామ ఇంటికి ప్రయాణం అవుతున్నాను. శత్రుఘ్నుడు నన్ను అనుసరిస్తున్నాడు. సెలవు ఇప్పించండి. భరతశత్రుఘ్నుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళినారు. దశరథ మహారాజు తన సభలో కూర్చుని ఈ విధంగా చెబుతారు. క్షేత్రమండలంలో కొన్ని మార్పులు గోచరిస్తున్నాయి. అందుకు తగ్గట్టు జనాభారం నన్ను బాధిస్తున్నది. ఇక పైన ఈ రాజ్యభారం నేను భరించలేను. సకల విద్యా పారంగతుడు, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, సకల జనా ప్రేమాస్త్రుడు అయిన రామప్రభువునికి ఈ రాజ్యభారం అప్పగించదలుచుకున్నాను. శ్రీరామచంద్ర ప్రభుకి జై, శ్రీరామచంద్ర ప్రభుకి జై. శ్రీరామచంద్రుడు నా జ్యేష్ఠ కుమారుడనే కాదు, నీతి, సర్వజన ప్రీతి, సూర్యుని తేజస్సు, భూమాత ఓర్పు, మూర్తిభవించిన ధర్మము కలిగిన వాడు. నా రాముని పరిపాలనలో ఈ సీమ చల్లగా వర్ధిల్లుతుందని నా నమ్మకం. ఈ శుభవార్తను రాజ్యం నలుమూలలా ప్రకటించండి. నగరం అంతా శోభాయమానంగా అలంకరించి ఊరు వాడ వేడుకలు జరపండి. మందర కైకేయి దగ్గరికి వస్తుంది. రామందరా, ఎందుకు? ఊరి వారందరికీ ఊడిగం చేయటానిక? మందరా, ఎందుకు రుసరుసలు? ఎవరైనా పండుగ చేసుకుంటున్నారా? ఆహా,
ఎందుకు చేసుకోవడం లేదు? ఊరి వారందరూ చేసుకుంటున్నారు, నువ్వు నేను తప్ప. ఏమిటి విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికట? అయిన వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వారికే. ఎవరో కానివారు తెల్లవారితే నీ సవితి పుత్రుడు రామచంద్రునికి పట్టాభిషేకమట. ఏమిటి? నా రామునికి పట్టాభిషేకమా? ఈ చల్లని వేళ ఎంతని తీయని కబురి తెచ్చావు. నా రామునికి నేనే మంగళ స్నానాలు చేయిస్తాను. మంగళ? ఏ పౌరుషం వచ్చిందా? నువ్వు నమ్ముకున్న వారందరూ నిన్ను మోసం చేస్తూ ఉంటే దాని పౌరుషం నువ్వు నమ్ముకున్న ఈ ముసలిదాసిపై పొడుచుకొచ్చిందే. మంగళ, ఏమిటి ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకన్నా ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా నీతో చెప్పి గాని సభలో ప్రకటించని మహారాజు మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తున్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నీకు వర్తమానమైనా పంపిందా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ప్రేమించి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గడపకు వచ్చాడా? ఇంతకన్నా పరాభవం ఏం కావాలమ్మా? గుర్తుంచుకో, సంతానహీనుడై వారసుడి కోసం నీ మెడలో తాలి కట్టిన రాజు ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈ రోజు మాట తప్పి పెద్ద భార్య కొడుకుకే పట్టం కడుతున్నాడు. ఇది కుట్ర కాదా? మందర, మార్గం చెప్పవే. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలు ఇస్తానన్నాడు కదా, గుర్తుందా? ఆ 2 వరాలు ఇంకా కోరుకోలేదని కూడా గుర్తుంది. నేను కోరుకుంటాను. దశరథ మహారాజు కైకేయి మందిరానికి వేంచేస్తారు. నగరమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే అంధకార భంజరమైన ఈ గదిలో కఠిన నేలపై పగలించుటకు కారణమేమిటి కైకేయి? ఇన్నాళ్ళు ఇలాంటి తీయనైన మాటలతో నన్ను మాయ చేసి రాజించాలి. రామునికి పట్టాభిషేకం అన్న మాట వరుసటైనా నాకు చెప్పారా? నిజమే, ముందుగా నీకు విన్నవించుకోకపోవడం నా అపరాధమే. ఈ దాసుని మన్నించు దేవి. నీ అలక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో. కొత్త వరాలు ఏమీ అక్కర్లేదు, పాత వరాలే ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం దేవి, కోరుకో. ఆడిన మాట తప్పరుగా? సరే, రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను, కోరుకో నీ వరాలు. ఓ పంచభూతాలారా, ఏ సాక్ష్యం? రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తానికి రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. ఇది నా మొదటి వరం. రాముడు 14 సంవత్సరముల వనవాసం చేయాలి. ఇది నా 2వ వరం. కైక, నా రామునికి వనవాసమా? నా ప్రాణానికి ప్రాణమైన ముద్దుల కుమారునికి ఇంతటి శిక్ష విధిస్తావా? ఒక్కసారి ఆ పసివాడి ముఖం చూడు. నిన్ను అర్థిస్తున్నాను. భరతునికి సంతోషంగా పట్టాభిషేకం చేస్తాను. కానీ నా రామచంద్రుణ్ణి నా నుంచి దూరం చేయకు కైక, దూరం చేయకు. మీరు ఆడి తప్పినా రాముని ప్రాణాలు నిలిచేనా? మీరు రామునిపై ఆనపెట్టి బస చేశారు. అతని ప్రాణాలు నిలవాలంటే రాముడు కానలకు పోవలసిందే. ఓసి నరరూప రాక్షసి, నీ వాంఛ నా నోటితో రామునికి చెప్పలేను. నువ్వే చెప్పు కైక. నా రాముడు కానలకు కదిలిపోతాడు. నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి. నేను చనిపోతే నా కలేబరాన్ని నీవు కాని నీ పుత్రుడు భరతుడు గాని తాకరాదు. నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాలి. రామా రామా రామా. రామలక్ష్మణులు కైకేయి మందిరాన్ని చేరుకుంటారు. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకే వచ్చాడు. పితృవాక్య పరిపాలన దక్షిణలు కావాలి. తండ్రి గారు అస్తిత్వం గురైడారా, లేక నా వల్ల ఏమైనా అపచారం కలిగిందా? భరతునికి పట్టాభిషేకం జరగాలి. నీవు 14 ఏళ్లు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. శిఖర శుద్ధిగా తండ్రి గారి ఆజ్ఞను శిరసా వహిస్తాను. అన్నా, నేను కూడా మిమ్మల్ని అనుసరిస్తాను. స్పృహతప్పిపోయిన తండ్రి దశరథ పాదాలకు నమస్కరించి దుఃఖిస్తున్న తల్లులను ఓదార్చి వారి దీవెనలు తీసుకుని బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పి
సీతారామ లక్ష్మణుడు అక్కడ నుంచి అరణ్యాలకు బయలుదేరినారు. కోయవాళ్ళని కలుస్తారు. ఓ రామయ్య తండ్రి, మీ పాదస్పర్శతో ఈ సీమ, మీ రాకతో మా జన్మలు తరించాయి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట, ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అరణ్యంలో ఒక పర్ణశాలను నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉన్నారు. ఎవరి అందమైన రాజకుమారులు? ఏ రాజకుమారా, నీ మీద మనసైంది, నన్ను వివాహం చేసుకో. నాకు సీత ఉంది, నా తమ్ముని వద్దకు వెళ్ళు. ఓ రాజకుమారా, నీవైనా నన్ను వివాహం చేసుకో. ఇక్కడ నుండి వెడలిపో. ఈ సీత ఉండబట్టే కదా వీరు నన్ను పట్టించుకోవడం లేదు. ఈ సీతను సంహరించి వీరిని నా వారిని చేసుకుంటాను. శూర్పణఖ కోపంతో సీతను సంహరించడానికి వెళుతుంది. సీత వైపు వెళ్తున్న శూర్పణఖను చూసి రాముడు లక్ష్మణుడికి సౌజ చేయగా, లక్ష్మణుడు శూర్పణఖను పక్కకు తీసుకువెళ్లి ముక్కు చెవులు కోస్తాడు. అన్నా, కోపంతో ఊగిపోతున్న శూర్పణఖ తన అగ్రజుడైన రావణాసురుడి సభలోకి వెళ్తుంది. అన్నా రావణ, ఎవరు ఈ ఘోరానికి పూనుకున్నది? మానవ మాత్రులు అన్న రాముని భార్య సీత అతిలోక సుందరి. మీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదొడిపే. సీతని మీ భార్యగా దరిచేరుద్దామని చూస్తే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను అవమానించారు. బాధపడుకు సోదరి, ఆ సీతను నా భార్యగా కాదు, నా బానిసగా చేస్తాను. అన్నా, ఆవేశపడవద్దు, తన కోపమే తన శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు. సీతారామ లక్ష్మణులు పర్ణశాల దగ్గర ఉండగా, నాదా, ఈ బంగారు ఏది ఎంత మనోహరంగా ఉంది కదా, దాన్ని మచ్చిక చేయ మనసైనది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి. ఈ అల్పకార్యానికి మీరెందుకు? నేను వెళతాను అగ్రజ. వదిన నన్ను అడిగిన ఒక కోరిక కదా, నేను వెళ్తాను. ఆశ్రమానికి ఆమెకు రక్షణగా ఉండు. బంగారపు లేడిని పట్టుకోవడానికి రాముడు లేడి వెంట బయలుదేరాడు. లక్ష్మణ, సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ, సీత. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది, వెంటనే వెళ్ళు. అదంతా రాక్షసమాయ, కలవరపడకమ్మా. అన్నయ్యకు ఏమీ కాదు. నీ మనసులో ఉద్దేశం నాకు అర్థమయ్యింది. మీ అన్నగారికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. ఎంత మాట అన్నావు తల్లి. నిన్నే తల్లి తండ్రి అనుకున్నాను. మీ చల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లిని సేవిస్తున్నా అనుకున్నానే. ఇంత నింద ఎలా తప్పగలిగావు అమ్మా? అన్న మాట అతిక్రమించి నా పాపం చుట్టుకున్నా పర్వాలేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటి బయటకు రావద్దు తల్లి. భగవతి భిక్షాం దేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా, సమర్పించుకుంటావా? గీత దాటి వచ్చి సమర్పించు, లేదంటే శివాపచారం జరుగుతుంది. బాబు ఇటు తిరుగు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతాడు. జటాయువు రావణునితో యుద్ధం చేసి విఫలమై మరణావస్థ స్థితికి చేరుకుంటాడు. సీతను వెతుకుతున్న రాముడు జటాయువు దగ్గరికి చేరగా జటాయువు రామునికి సీత గురించి వివరాలు చెబుతాడు. సీతను వెతుకుతూ అడవిలో వెళ్తున్న రామునికి ఎప్పటి నుంచో రాముని కొరకు ఎదురు చూస్తున్న శబరి తారసపడుతుంది. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరాదయ చేసిన నీ రూపుతో చదయ్యయ్యో ఎలాగో నా రామా ఏది 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 నీల మేఘమోహనము నీ మంగళ రూపము. అమ్మా, నా వదిన గారి జాడలు ఏమైనా తెలుసులేనా? విన్నాను బాబు. దక్షిణ దిశగా వెళ్ళండి. ఋష్యమూక పర్వతంపై కపివీరుడు సుగ్రీవుడితో సఖ్యం చేయండి. దారి చూపించావు. ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని తల్లివై, నదిమ తల్లివై కలకాలం వర్తిల్లు. రాముడు శబరి దగ్గర సెలవు తీసుకుని తిరిగి పయనమవుతాడు. వస్తూ ఉండగా దూరం నుంచి చూసిన హనుమంతుడు మారు వేషంలో వెళ్లి వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. నారచీరలు కట్టుటేమి, ధనుర్బాణాలు కట్టుటేమి? మీరు రాజర్షుల లేక ఋషిరాజుల? మేము దశరథ కుమారుల రామలక్ష్మణుల. నీకు అయినవారమేనయ్యా హనుమ. నా పేరు నీకు ఎలా తెలుసు? కంఠంలో అలంకరించిన ఆ కాంచనహారం చెప్పకనే చెబుతున్నది. నన్ను ఏలిన వారికి తప్ప ఎవరికీ కనిపించదని ఆదిలోనే బ్రహ్మం గారు సెలవిచ్చారు. రామ నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనిపించినాడవా కారుణ్యధామా. నీ రాత కోసమే నేనిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచియున్నాను. పాపాల కదిలించు పేరు నీవయ్యా, భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా. రామయ్య రామయ్య దాగేళనయ్యా, ఇకనైన నీ బంటు మేలుకోవయ్యా. శ్రీరామ జయ రామ జయ హే పరంధామ లోకాభిరామ లోకాభిరామ. ఆ హనుమంతుడు రామలక్ష్మణుని తీసుకుని వెళ్లి సుగ్రీవుణ్ణి పరిచయం చేసి వారిద్దరికీ మైత్రి కుదిర్చాడు. రాముని సహాయం తీసుకున్న సుగ్రీవుడు వాలిని చంపి సుగ్రీవ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. రామునికి తోడుగా లంకాధిపతిపై యుద్ధం చేయడానికి తన సైన్యంతో సహా సంసిద్ధులయ్యాడు. ఈ సందర్భంగా సీతను వెతకడానికి ఆంజనేయ స్వామిని పంపించమని సుగ్రీవుడు నిర్ణయం తీసుకుని ఆజ్ఞ ఇస్తాడు. అశోకవనంలో శోకిస్తున్న సీత వద్దకు రావణాసురుడు వచ్చి ఈ విధంగా సంభాషిస్తాడు. జానకి, ప్రత్యూష కాలంలో శివుడికి ఆరాధించినదే దినచర్య ప్రారంభించిన పరమ భక్తుడను 10 మాసములు అయినది. నిద్ర లేవగానే నిన్ను సందర్శించి సేవించుకుంటున్నానే, ఇంకా నువ్వు కరుణించవా? కరుణించవలసింది నా స్వామి.
నన్ను నా స్వామికి అప్పగించి శరణు కోరుకు, నీకు ప్రాణభిక్ష దొరుకుతుంది. రావణాసుర ఇటు చూడు. చేరే హనుమంతుడు లంకిని సంహరించి లంకా నగరాన్ని గాలించి అశోకవనంలో ఉన్న సీతను కలుస్తాడు. రామ్ రామ్ రామ్. ఇది రాక్షస మాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. నా పేరు హనుమ. నీ జారలడిసి స్వామికి విన్నవించుకోవడానికి కంకణం కట్టుకున్న కపిసేనుణ్ణి. నన్ను నమ్ము తల్లి. ఇదిగో నా స్వామి ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీకులాగే సూపిస్తూ నీ పేరే జపిస్తూ నీ కొరకై జీవిస్తున్నారన్నా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తి కావాలి. రామ, నా భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటు కాలంలో శ్రీరాముని వద్దకు చేరుస్తాను. అది ఆ వీరాది వీరులకు పరువు కాదే. ఆయనే స్వయంగా వచ్చి నన్ను తీసుకుని వెళతారు. అమ్మా, నీ గుర్తుగా ఏమైనా ఇస్తే నిన్ను దర్శించినట్టుగా రాముల వారికి అందిస్తాను. వారు స్వయంగా అలంకరించింది. సీతను దర్శించిన హనుమంతుడు వెళుతూ వెళుతూ లంక తోటంతా నాశనం చేస్తాడు. సైన్యంతో యుద్ధం చేస్తాడు. సైన్యంతో వీరాది వీరులందరూ ఓడిపోతారు. అప్పుడు రావణాసురుడు కుమారుడైన ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రంతో హనుమాను బంధించి రావణ సభకు తీసుకుని వెళ్తాడు. రావణ సభలో హనుమంతుడికి రావణాసురుడికి కొంత వాగ్వాదం జరిగాక రావణుడు హనుమంతుని తోకకు నిప్పు పెట్టామని ఆజ్ఞాపిస్తాడు. దూతను ఏమీ చెయ్యరాదు, ధర్మం కాదు అగ్రజ. ఇతడు దూత కాదు, వానరం. తోకకు నిప్పు అంటించండి. తోకకు నిప్పంటించిన హనుమంతుడు ఆ తోకతో లంకా దహనం చేస్తాడు. లంకా దహనం చేసి తిరిగి రాముని వద్దకు వెళ్లిపోతాడు. హనుమంతుడు రామలక్ష్మణుని దగ్గరికి చేరుకుని రామునికి చూడామణిని చూపిస్తాడు. మా వంశకర్త సూర్య భగవానుడు ఈ అభిజిత్ ముహూర్తంలో గగనమండల మధ్యస్థుడై మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర భాగం నక్షత్రం. నేడు వెంటనే ప్రస్థాన వేయించాడు. రావణాసురుడి సభలో కూర్చుని ఉండగా ఒక్క వానరుడు వచ్చి లంకనంతా నాశనం చేశాడు. వానరసేనతో ఆ నరుడు కదిలినాడట. ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. ఆనాడు మాతో ఆలోచించే సీతను తీసుకుని తెచ్చితివా? ముందు సర్వస్వతంత్రలో వ్యవహరించారు. ముందు అలాగే కానివ్వండి అన్న రణము రాక్షస నాశన కారకము. సరిదిద్దుకుంట బుద్ధిమంతుల లక్షణం. సీతను శ్రీరాముని చరణ పద్మముల చెంత చేర్చి శరణు వేడుట సమంజసము. విభీషణ, అతను చేయుట తల కొట్టినట్లే కదా? చేయనచ్చు. ఆ రఘురాముడు నీ తలను కొట్టుట మానడు. ఈ మాటలు అన్నిలు అన్నచో శిరస్కండన కావించేవాడు. ద్రోహి, నీ అగ్రజుడు నన్ను కాదని ఆ మానవాదముని పొగుడుతూ మా శౌర్య ప్రతాపములు పైచ నీరులో చల్ల చూచే ద్రోహివి, ఈ రాజ్యంలో నీకు స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. తక్షణం నా రాజ్యాన్ని విడిచిపో. నేడు నాకు, రేపు నీకు ఆ రాముడే దిక్కు. విభీషణుడు లంకను వదిలి సముద్ర తీరాన ఉన్న రామ సైన్యాన్ని కలవడానికి బయలుదేరాడు. శరణు మహాప్రభో శరణు. ఎవరు ఈ శరణార్థి? నేను లంకాధిపతి సోదరుడు. నా నామధేయం నేటి నుండి నీవు మా మిత్రుడు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి.
రామచంద్ర, సీతాదేవి కుశలమే. లక్ష్మణుడు లంకను చేరడానికి విభూషణుని మార్గం అడిగితే సముద్రుని అనుగ్రహం కావాలని చెబుతాడు. అప్పుడు సముద్రాన్ని శ్రీరాముడు ప్రార్థించగా తనపై వారధి కట్టడాన్ని సహకరిస్తాడు. తదనంతరము వానర సైన్యమంతా కలిసి బండరాళ్లతో సముద్రంపై వారధిని నిర్మించి లంకా నగరం చేరతారు. అంగదా, నీవే మా రాయభారివి. సంధి చేసుకుంటే శాంతి, సమరానికి వస్తే సమాప్తం అని వారికి తెలియజేయు. అలాగే ప్రభు. అంగదుడు లంకను చేరుకుంటాడు. ఉన్నారా ఎవరైనా? మరి ఒక వానరమా, నీవు ఏమి సందేశం తెచ్చినావు? సీతమ్మను శ్రీరాముని చెంతకు చేర్చి ఆయనను శరణు జొచ్చితే సమయానికి బదులు శాంతి మిగులుతుంది. నీ స్వామిని నన్ను శరణు జొచ్చమని చెప్పు, లేదంటే సమరమే శరణము. అప్పుడు రామరావణ యుద్ధం ఆరంభమవుతుంది. ఆ భీకర యుద్ధంలో కుంభుడు, నికుంభుడు, కిశిరుడు, మహోదరుడు, కుంభకర్ణుడు, మహాపాసుడు, ఇంద్రజిత్ వంటి అసుర మహావీరులందరూ మరణిస్తారు. రాయణాసురుడు తన అంతఃపురంలో ఉండగా మండోదరి తనతో సంభాషిస్తుంది. ప్రభు, ఈ చిచ్చు నేను భరించలేను. కన్న బిడ్డలు, అన్నదమ్ములు సమిదల్లా ఆహుతి అయిపోయినారు. రాజ్యంలోని ఇల్లాళ్ళు అందరూ ఉసూరుమని ఏడుస్తున్నారు. ఇకనైనా ఈ అక్రమాన్ని, మారణహోమాన్ని ఆపండి ప్రభు. ఇప్పుడు బంధుమిత్రులతో సహా లక్షలు బలి చేశాక ఇప్పుడు సంధికి వెళ్ళనా సఖి? ఎందుకు? నా ప్రాణాల కోసము. విజయమో వీర స్వర్గమో. రామునితో యుద్ధానికి సిద్ధమవుతాడు. తనే స్వయంగా యుద్ధరంగంలోకి అడుగు పెడతాడు. ఏమి తేజస్సు? ఏమి తేజస్సు? నాకు తగిన శత్రువు. జన్మనొత్తినందుకు ఇటువంటి వ్యక్తిని చంపగలను, లేదంటే ఈ వ్యక్తి చేతిలో మరణించగలు. అది ఏ గనక హర హర మహాదేవ, హర హర మహాదేవ. రాక్షస సార్వభౌమ లంకేశ్వర, ఇప్పటికైనా మించిపోయేది లేదు. సీతను నాకు సమర్పించి సంధి చేసుకో. నా వంటి మహావీరులకు సంధి చేసుకున్నట అగౌరవం. ఇక రణమే మనకు శరణ్యం. రావణ, నీ సారథి మరణించాడు. నిఖిల అస్త్రశస్త్రాలు నీలకాలైనాయి. నిన్నిప్పుడు నిందిన సులభమే, కానీ నీతి కాదు. నీకు సెలవు ఇస్తున్నాను. అంతఃపురానికి సేద తీరి నేడు పోయి రేపు రమ్ము. మరునాటి ఉదయం తిరిగి యుద్ధం ప్రారంభమవుతుంది. ఉదరంలో అమృత భాండం ఉంది. నాభిలో అన్ను నాటితే నాశనం అవుతారు. కుక్షికి గురిపెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణార్థం రామబాణాన్ని సముచిత మార్గాన్ని నడిపించు. ఓరి కులభ్రష్టుడా విభీషణ, ఇంటి గట్టును రట్టు చేసి లంకకు చేటు తెచ్చినావు కదరా.
మహావీర, నీకు వీరోచిత మరణమే సిద్ధిస్తుంది. కైలాసవాసువై కపాభిషేక భాగ్యాన్ని పొందు. స్వామి, నీ చరణ సాయిబాభాగ్యం లభించింది. అవును, ఇంకొక జన్మనెత్తి నీతో విరోధిస్తే కాని మా జయ విజయులకు వైకుంఠ ప్రాప్తం ప్రాప్తించదు. త్వరలో నీ విముక్తి ప్రసాదించదేవా నాకు. విభీషణుడు సీతాదేవిని తీసుకుని వచ్చి శ్రీరామునికి అప్పగిస్తాడు. జయము జయము శ్రీరామచంద్ర ప్రభుకి జయము జయము శ్రీరామచంద్ర ప్రభుకి జయము జయము. అయోధ్య నగరానికి చేరుకుంటారు. అయోధ్య నగరం అంగరంగ వైభవంగా తన రాకను పురస్కరించుకుని సిద్ధమవుతుంది. శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక.